టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు పార్టీలకు చెందిన 2 ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్సీలు టీఆర్ఎస్ లో అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ సమక్షంలో తీర్థం పుచ్చుకున్నారు. బీఎస్సీ ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జనార్దన్ రెడ్డి, పూల రవీందర్, టీడీపీ ఎమ్మెల్సీలు డి సలీం, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కేఆర్ ఆమోస్, జగదీశ్వర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, భానుప్రసాద్, రాజలింగం, మాజీ ఎమ్మెల్సీలు మోహన్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి పార్టీలో చేరారు. తెలంగాణకు వ్యతిరేకంగా కొన్ని శక్తులు ఏకమవ్వడమే ఈ చేరికలకు కారణమన్నారు కేసీఆర్. ద్రోహులు, తెలంగాణ వ్యతిరేకులు ప్రవర్తిస్తున్నటువంటి తీరుకు కలిగినటువంటి కోపమే, కలిగినటువంటి ఆలోచన విధానమే ఈ స్టేజి మీద మన ముందు ఆవిష్కృతమైనటువంటి దృశ్యం. ఒక పార్టీ కాదు, ఒక జిల్లా కాదు, ఇంతమంది శాసనసభ్యులు, ఉపాధ్యాయ వర్గం నుంచి గెలిచిన ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీలు, తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్సీలు, వేరే ఇతర పార్టీ టికెట్ తీసుకొని గెలిచినటువంటి శాసనసభ్యులు, అది ఎప్పుడు కూడా చరిత్రలో లేని విధంగా 11 మంది గౌరవ స్థానంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా టీఆర్ఎస్ లో చేరాలి అనుకున్నారంటే ఎందుకు దీని అనుకున్న కారణం ఏంటి అంటే ఇలా తెలంగాణ రాజకీయాల కంటే కూడా ఒక రాష్ట్రంగా ఆలోచించాలనే సోయి.